హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సకీర్. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా? ఉప ఎన్నికలు వస్తే గెలుపోవటములు ఎలా ఉంటాయి? ఈ ఈ ఈ అంశం పైన గడిచిన కొద్ది రోజులుగా అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరారో వాళ్ళపైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందో ఈ అంశం హాట్ టాపిక్గా ఉంది. ఉప ఎన్నికలు వస్తే మొత్తం స్వీప్ చేసి పారేస్తాం, అంటే 10 సీట్లలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ 10 సీట్లకు 10 సీట్లు మేము కొట్టేస్తామంటూ గెలిచేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఎంపీ రఘువీర్ రెడ్డి ఒక సంచలన కామెంట్ చేశాడు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది, అన్ని స్థానాల్లో కూడా గెలుస్తుందని కూడా ఆయన కామెంట్ చేశాడు. అయితే అంతిమంగా ఇది సుప్రీంకోర్టులో కేసు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతుంది, ఫైనల్ వర్డిక్ట్ ఎట్లా ఇవ్వబోతుంది, ఆ తీర్పు పైన అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ఈ అంశాలను బేస్ చేసుకొని ఉప ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు అని కూడా ఆయన అన్నాడు. అయితే ఉప ఎన్నికలు వస్తే అనే మాట పైన ఆయన చెబుతూ 10కి 10 నియోజకవర్గాలు మేము గెలుచుకొని తీరుతాము, మా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో అవే మాకు ఓటు బ్యాంకులుగా నిలుస్తాయి, మేము గెలిచి తీరుతాము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మరొకరు ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసేది లేదని కూడా ఆయన చెప్పాడు. సో మనం ఆలోచించవలసి ఏంటంటే ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది ఓకే, అది అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అంటే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కనుక ఒకవేళ యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హులుగా ప్రకటిస్తే అప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అదర్వైజ్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోంది ఉప ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఫలితాల ద్వారా రుజువు చేయొచ్చు అన్నది బీఆర్ఎస్ ప్లాన్. సరే, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది స్పీకర్ డిసిషన్ బట్టి ఉంటుంది. అంటే స్పీకర్ డిసిషన్ బట్టి ఉప ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు. వస్తే తాము గెలుస్తామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. అదే సందర్భంలో అన్ని స్థానాలను తామే గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘువీర్ రెడ్డి రియాక్ట్ కావడం అనేది ఇప్పుడు ఒక సెన్సేషన్గా మారింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్డ్గా ఉందని కూడా రఘువీర్ రెడ్డి అన్నాడు. అంటే సంసిద్ధంగా ఉంది, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఉప ఎన్నికలు అంటూ ఒకవేళ వస్తే మేము రెడీగా ఉన్నాము, ప్రత్యర్థులను ఓడించి తీరుతామని కూడా ఆయన అన్నాడు. సో ఇక మనం చూడాలి, అంటే ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది మేబీ మరికొన్ని రోజుల్లోనే లేదా ఒక నెల రోజుల వ్యవధిలోనే మనకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.